ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందు షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ని పెట్టి కిందన పైన మనం లైనింగ్ పీసులు పెట్టుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత వాటిని మండలా తిప్పి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా స్టిచ్ వేసుకుని రెండింటికి మనం షేప్ బెల్ట్ షేప్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకుని షేప్ కట్ చేసుకుని ఒకవైపు 3 ఇంచెస్ ఒకవైపు 2.5 ఇంచెస్ పెట్టి షేప్ అనేది కట్ చేసుకోవాలి. రెండు ఒకే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా షేప్ అనేది బాగా ఇచ్చుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకుని రెండు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా తీసుకుంటూ సమంగా చూసుకుంటూ అద్దినట్టు జాయింట్ చేసుకోవాలి. కుడతలు లేకుండా చూసుకోవాలి. చుట్టూరా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండోది కూడా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. మనం ఇవి జాయిన్ చేసే ముందు మెడలు రెండు ఒకే వైపుకి, ఒకటి కుడివైపుకి ఒకటి ఎడమ వైపుకి వచ్చేలా చూసుకుండి కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కి ఫ్రంట్ వర్క్ ఇచ్చారు కదా మగ్గం వర్క్లో, దాన్ని మీద మనం వేలు పెడితే మనకి తెలిసిపోతుంది. ఆ విధంగా దాని వారంట స్టిచ్ వేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. దాన్ని తిరగేసి పైన స్టిచ్ వేసుకుని అప్పుడు బ్లౌజ్ని లైనింగ్ పీస్కి అటాచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి చుట్టూరా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా సమంగా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ చూడండి, ఆ వర్క్ సేమ్ ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా ఎలాగొచ్చిందో ఏ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ డాట్స్ వేసుకోవడానికి ఉక్స్ కాజా పట్టీ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ అనేది పెద్ద డాట్ వేస్తాం కదా అడుగు బాగానే, అది పెద్ద డాట్ 2 ఇంచెస్ ఉండేలా చూసుకుని వేసుకోవాలి. 3 ఇంచెస్ తర్వాత ఉక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్ వేసుకోవాలి. ఈ రెండింటిని చూసుకుంటూ మూల తిరిగే దగ్గర మనం సంకలో డాట్ అనేది వేయాలి. సెకండ్ వన్ కూడా సేమ్ ఇలానే. సెకండ్ వన్ కూడా ఇలాగే ఫస్ట్ మెయిన్ డాట్ ఎప్పుడు డాట్స్ వేసేటప్పుడు ఫస్ట్ అడిగిన డాట్ అనేది ఫస్ట్గా వేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ ఉక్స్ కాజా బెల్ట్ దగ్గర డాట్ వేయాలి. ఆ రెండింటిని బేస్ చేసుకుని సంకలో డాట్ అనేది వేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీటికి మనం సిద్ధం చేసుకున్న షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునే ముందు మన లైనింగ్ అది బ్లౌజ్తో ఒకసారి ఉక్స్ కాజా బెల్ట్కి చివరిన ఆర్మ్ దగ్గర పొడవుకి కరెక్ట్గా సరిపోతుంది చూసుకోవాలి. షేప్ బెల్ట్ మనం విడదీసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం పైన ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి దీని షేప్ బెల్ట్ ఫ్యాబ్రిక్కి ఒకే పైగా వచ్చేలా పెట్టుకుని ఒక కుట్టు వేసుకుని మిగిలిందని మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి మడిచి మనం ముందు అటాచ్ చేసాం కదా ఆ కుట్టు దగ్గర నుంచి మిగిలిన క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. కుట్టుకుంటూ రావాలి. దాని మీద సెకండ్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకుంటే ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా షేప్ అనేది నీట్గా కనబడుతుంది. బ్లౌజ్ అనేది మనకి చూడటానికి అందంగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఎక్కడ ఖర్చులు అనేవి ఏమీ కనబడకుండా లోపల ఎంత నీట్గా వచ్చిందో పైన అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సెకండ్ వన్ కూడా సేమ్ ఇలానే ఈ విధంగా తీసుకుని షేప్ బెల్ట్ని మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్ని మెయిన్ పైకి పెట్టుకుని
ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసుకోవాలి ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఇది సమంగా కాజా బెల్ట్ అవి సమంగా వచ్చింది లేదో చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని కూడా లోపలికి మడిచి మనం ముందు వేసిన కుట్టు దగ్గర నుంచి ఈ క్లాత్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని సెకండ్ స్టిచ్ కూడా వేసుకుని దీన్ని మళ్ళీ మనం లోపల నుంచి లాగాలి. ఈ విధంగా లాగితే మనకు ఖర్చులు అనేవి ఏమి కనబడకుండా నీట్గా బ్లౌజ్ అనేది చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుని రెండు కట్టగా వచ్చినాయో లేదో చూసుకోండి. దీనికి ఉక్స్ కాజా బెల్ట్ వేయాలి. ఈ విధంగా కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకోవాలి. మనకి తాడు పట్టి మీద ఉక్స్ పట్టి ఉక్స్ వచ్చి పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తాడు పట్టి దగ్గర అది బ్లౌజ్ నెక్ తిరిగేస్తాం కదా, అది ఖర్చులో పోతుంది. ఇది మన హెమ్మింగ్ పట్టి ఉంచుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వస్తుంది. మీరు కంగారు పడద్దు. ఆ హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మనకు అది అలా కవర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా తాడు పట్టి ఉక్స్ పట్టి అనేది మనం అటాచ్ చేసుకోవాలి. నీట్గా అటాచ్ చేసుకుని బ్లౌజ్ అనేది నీట్గా కుట్టుకుంటే మన బ్లౌజ్ చూసారంటే పక్క వాళ్ళు ఎంత బాగుంది అనే విధంగా ఉండాలి. అప్పుడు మనకి కస్టమర్స్ అనేవారు పెరుగుతారు. చూడండి కొంచెం ఎక్కువ ఉంది, నేను మార్క్ చేశాను కదా, అది హెమ్మింగ్ మడతకు అనమాట. బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసుకుని వర్క్ భుజం కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని ఒకదాని మీద కరెక్ట్గా వచ్చేటట్టు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని తిరిగేసి మన లైనింగ్కి మన మిడిల్ ఉంటుంది కదా, ఆ మిడిల్ మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ మిడిల్కి కరెక్ట్గా ఇలాగ నేను చూపించే విధంగా ఇలా పెట్టుకుని ఒక పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకొని ఇంకా లైనింగ్కి మనం ఒక కుట్టు వేసుకున్నామంటే అది లైనింగ్ అనేది జరిగిపోకుండా మనం కుట్టుకునేటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ చుట్టూరు వర్క్ పక్కనే మనం వేలు ఇలా పెడుతున్నాం కదా స్టిచ్ వేసేటప్పుడు, అదేవిధంగా మనకు అజ్జా కోసం కొంచెం అలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు మట్టుకు అలాగా మనం ఇలా కుడుతుండగా మనం వేలు పెడతాం కదా, వర్క్ వారంట ఆ విధంగా కుట్టు కొంచెం పాదం తేల్చుకుంటూ ఆ విధంగా వేసుకుంటే వర్క్ వారంట వస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. దీనికి వచ్చేసి మనం వర్క్ బ్లౌజ్ కుట్టుకోవాలంటే సింగిల్ పాదం అనేది తీసుకుంటే బాగుంటుంది. అదే సింగిల్ పాదం లేదు, నేనైతే డబుల్ పాదం మీద వేసేస్తున్నాను. కానీ సింగిల్ పాదం అనేది బిగినర్స్కి అయితే బాగుంటుంది. నేనైతే ఇలాగైతే కుట్టగలను. ఈ విధంగా కుట్టు అనేది వేసుకుని ఒకసారి వెనక ముందు ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో చూసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుని చుట్టూ టక్స్ అని ఇచ్చుకుంటే నెక్ అనేది మనం తిరిగేసినప్పుడు పర్ఫెక్ట్గా ఎక్కడ వంకలు లేకుండా తిరుగుతుంది. నీట్గా రౌండ్ అనేది నీట్గా షేప్ కనపడుతుంది. అది తిప్పి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. జాగ్రత్తగా స్టోన్ మీద పడకుండా సూది నీట్గా చూసుకొని వేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది నీట్గా అనిపిస్తుంది. మనం కంగారు పడి కుట్టకూడదు. ఇది కూడా 1-10 సార్లు చూసుకొని చేసుకుని కుట్టామంటే బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వస్తే ఆ బ్లౌజ్ చూసినప్పుడు మన కస్టమర్స్ కూడా అలా పెరుగుతారు. చూడండి ఇప్పుడు ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు రౌండ్గా లైనింగ్ పీస్ అనేది మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకుని రౌండ్ ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని నేను చూపించిన విధంగా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్యాక్ మెయిన్ డాట్స్ అని వేసుకోవాలి.
ఈ బెల్ట్ ఒకటి తీసుకోవాలి. బ్యాక్ నడుము దగ్గర బెల్ట్ మడిచిపెట్టడానికి బెల్ట్ తీసుకోవాలి. బెల్ట్ తీసుకుని ముందు డాట్స్ వేసిన తర్వాత అప్పుడు మనం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనమైతే ఈ విధంగా కాకపోయినా ఫస్ట్ డాట్స్ వేసుకుని తర్వాత బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్నా అలా వేసుకున్న బ్లౌజ్ అనేది బాగానే వస్తుంది. చూడడానికి మొత్తం నీట్గా ఉండాలి. మనం కుట్టామంటే పక్కకు నీట్గా క్రాస్ బెల్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్లో నెక్కి అటాచ్ చేసుకుని హెమ్మింగ్కి విడిచిపెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇలా కరెక్ట్గా వచ్చింది లేదని 1-2 సార్లు చూసుకోవాలి. కుట్టేటప్పుడు 10 సార్లు మనం వెనక్కి ముందు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందని చూసుకోకుండా కుట్టినప్పుడే మనం కరెక్ట్గా చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నామంటే లాస్ట్లో మనకి అటాచ్ చేసేటప్పుడు అనేది బ్లౌజ్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కనిపిస్తుంది. నాకు ఇక్కడ చిన్న పీస్ తక్కువైంది, దాన్ని అటాచ్ చేస్తున్నాను. మన తక్కువైన పీస్ని అటాచ్ చేసుకుని తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్కి అతికించాలి. ఇప్పుడైతే ఇలా ఫ్యాబ్రిక్ అతికించుకోవడం గమ్ ఉంటుంది. గమ్ముతో అతికించేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. తక్కువైన పీస్ని ఈ విధంగా మనం జాయింట్ చేసుకుని అతికేసుకోవాలి. సెకండ్ వన్ కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చిన్న తక్కువైంది కదా, దాని పీస్ అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్ మళ్ళీ అలాగనే వదిలేస్తే మనకి అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ముడతలు రావడం అలా జరుగుతుంది. అలాంటివి లేకుండా చూసుకోవాలి. హ్యాండ్ వర్క్ ఉంది కదా, వర్క్ మైన్గా ఉంది కదా చిన్న బొట్టులాగా, అక్కడికి కరెక్ట్గా ఈ లైనింగ్ మైన్కి మైన్ టక్స్ ఇచ్చుకుని అక్కడికి దానికి మైన్ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి వర్క్ అనేది అటు ఇటు పోకుండా భుజంపై స్ట్రైట్గా మనకి కనిపించేలా పెట్టుకోవాలి క్లాత్. ఆ విధంగా పెట్టుకుని కుట్టుకోవాలి. ఆ వర్క్ వారంట మనం అంచనాగా ఏలు పెడుతున్నాం కదా, వారంట కుట్టేసుకున్నామంటే వర్క్ పక్కన అనేది ఖాళీ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. మెయిన్ అక్కడ మనం వర్క్ దగ్గర కొద్దిగా పాదం తేల్చుకుంటూ స్టిచ్ వేసుకున్నట్లయితే సూది పూసల మీద పడి పూసలు చెదక్కంట సూది విరక్కంట కొంచెం తేల్చేసుకుంటే విరక్కంట ఉంటుంది. చుట్టూ రౌండ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత రౌండ్లో ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని మెయిన్గా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. సెకండ్ వన్ కూడా ఈ విధంగానే సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది మనం లైనింగ్లో మడత దగ్గర మిడిల్ అనేది ఎలా వస్తుందో సేమ్ లైనింగ్ మిడిల్ మెయిన్ క్లాత్ మిడిల్ అనేది సమంగా పెట్టుకున్నామంటే వర్క్ అనేది అటు ఇటు తప్పిపోకుండా భుజం పైన మనకు చూడటానికి నీట్గా కరెక్ట్గా ఆనుతుంది. చూసేవాళ్ళకి అందంగా కనిపిస్తుంది. మన కొంచెం అటు ఇటు చేసినా అటు సైడ్ పోవడం చేసినా ఇది ఎవరు కుట్టారు అన్నట్టుగా అసలు బాగోదన్నమాట చూడడానికి. ఈ విధంగా వేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకుని రౌండ్గా వేసుకుని మొత్తం కట్ చేసుకోవాలి.
ఈ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత రెండు లైనింగ్లు హ్యాండ్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అంటే లైనింగ్ రెండు లోపలికి ఉండాలి, మెయిన్ క్లాత్ అనేది కిందకి పైకి ఉండాలి. చూపిస్తాను చూడండి. చిన్న పీస్ తక్కువ వచ్చింది, అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం ఇప్పుడు ఇది వేసాం కదా, ఈ విధంగా మనం మధ్యలో టక్స్ దగ్గర నుంచి 1 ఇంచు వదిలేసుకుని మనకి మెయిన్ కుట్టు వస్తుంది కదా చంక దగ్గర, ఆ కుట్టు వరకు పెట్టుకుని ఆ రెండింటికి మిడిల్లో ఒక డాట్ పెట్టుకుని అక్కడ మన సంకలోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా అక్కడ ఒక ఇంటు మార్క్ చేసుకుంటే మన ఫ్రంట్ అని గుర్తుగా ఉంటుంది. ఫ్రంట్ అనేది గుర్తుగా ఉంటుంది కదా, ఫ్రంట్ వైపు పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఓ పక్క నుంచి అటాచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు నుంచి కూడా ఇలానే అటాచ్ చేసుకుంటే ఎక్కువ తొక్కులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఒకవైపు నుంచి అటాచ్ చేసుకున్నాం అనుకో పర్లేదు. సీనియర్స్ అయితే బిగినర్స్ అయితే కొంచెం ఈ విధంగా చేసుకున్నారంటే వాళ్ళకి అటు సైడ్ భుజం అటు సైడ్ పోవడం కానీ ఇటు సైడ్ పోవడం కానీ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ తొక్కు చూసుకుని సెకండ్ స్టిచ్ కూడా వేసుకుని చివర ఒక స్టిచ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి స్టిచ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలానే సెకండ్ వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇంటి మార్క్ అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చిందంటే మనం లోతు తీసుకున్నవే ఫ్రంట్ సైడ్కి వస్తుంది. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేతి దగ్గర పట్టినట్టు ముడతలో లేకుండా నీట్గా వస్తుంది అనమాట. భుజం దగ్గర నుంచి హార్లా రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుని మన ఆది బ్లౌజ్ సైడ్ అనేది కుట్టి కలిపి జాయిన్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. మనం నడుము లూజ్ 32 వచ్చింది అనుకోండి ఆది బ్లౌజ్ది, మనం అటు ఇటు చిన్న కుట్టు వేయగా మనకు కుట్టిన బ్లౌజ్ది ఒక 42 ఇంచులు వచ్చింది అనుకోండి. 32కి 42 10 ఇంచులు తేడా వచ్చింది. సైడ్ చూసుకోవాలి ఒకసారి. మనం పొడవు అనేది కరెక్ట్గా వస్తుందా లేదా, 10 ఇంచుల సగం 5 ఇంచుల సగం 2 కరెక్ట్గా వస్తుందా లేదా మనం 1 ఇంచ్ సైడ్ అనేది జాయిన్ చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటే చేసుకున్న తర్వాత అటు సైడ్ 2.5 ఇంచ్ ఇటు సైడ్ 2.5 ఇంచ్ పెట్టుకుంటే మనం కరెక్ట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది. ఇంకా రెండు వైపులు జాయిన్ చేసుకున్న తర్వాత ఒకే విధంగా 1 ఇంచ్ గ్యాప్లో జాయిన్ చేసుకోవాలి రెండు వైపులు అలా సరిపోతుంది. అప్పుడు మనం ఆది బ్లౌజ్ కొలత చూసుకుంటాం. ఆది బ్లౌజ్ నీట్గా 32 ఇంచీలు వచ్చింది అనుకోండి. ఇప్పుడు బ్లౌజ్ ఒక 10 ఇంచీలు 42 ఇంచీలు వచ్చింది అనుకోండి. కట్ చేసుకుని తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. తిరిగేసి చూసినట్లయితే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇంతే. నార్మల్ బ్లౌజ్ లాగానే మనం నెక్ దగ్గర మాత్రం కొంచెం చూసుకోవాలి. చూసుకుని సూదులు విరక్కంటా చూసుకుని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.